యా ఓకే అండి. ఎస్ ఓకే రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా ఇప్పుడు చూసాం మనం ఈ ఇన్వెస్ట్మెంట్లకి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి ఒకసారి పీసీఆర్ ఒకసారి ఆ ట్వీట్ ప్లే చేయండి ఒకసారి. సార్ ఆ ట్విట్టర్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ ట్వీట్ చేశారు, ఒకసారి మీరు అది చూడండి. అది ఆ ట్వీట్లో చాలా స్పష్టంగా వాళ్ళు ఏదో జీవోలు చూపించారు. నేను ఆ జీవోలు ఇందాక కూడా మీకు చదివి వినిపించాను అనమాట. సో ఆ జీవోలు కానీ మనం చూస్తే మనకు తెలుస్తుంది దాంట్లో వాళ్ళు రాసినటువంటి విషయం ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ ట్వీట్ కావచ్చు, తర్వాత సోషల్ మీడియాలో రెడ్ బుక్ రాజ్యాంగంలో అడలిపోతున్న పారిశ్రామికవేత్తలు రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కేటాయించిన భూములను రద్దు చేసుకొని పారిపోతున్న కంపెనీలు అని చెప్పేసి ఒక ట్వీట్ ఒక పోస్ట్ క్రియేట్ చేసి దాని కింద ఒక జీవోలకు సంబంధించి రిటర్న్ తీసుకున్నటువంటి జీవోలకు సంబంధించి ఇచ్చినటువంటి ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అండర్ సిబిఎన్ అనేటటువంటి హ్యాష్ ట్యాగ్ తోటి ట్రెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నిజంగా ఉందా? అలాంటి పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్? సార్ నిజంగా చెప్పదలుచుకుంటే వీళ్ళొక విచిత్రమైన మనుషులు సార్. ఎటువంటి విచిత్రమైన మనుషులు అంటే సార్, ఇప్పుడు ఏదైతే ఈ ట్వీట్ చేశారో అది 100% వాళ్ళకి వర్తిస్తుంది సార్. ఎందుకంటే మనం కనుక చూసుకున్నట్లయితే అప్పుడు సరస్వతి పవర్కి ఎప్పుడైతే మరి రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు సరస్వతి పవర్ అని ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్స్ ఇచ్చారు సార్. అప్పుడు ఏది ఇన్వెస్ట్మెంట్ కోసం అది సోలార్ చైనా నుండి సోలార్ ప్యానల్స్ తెచ్చుకున్నటువంటి సంస్థగా చెప్పుకున్నారు. కానీ అది దాని ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1,515 ఎకరాలు కేటాయించారు రాజశేఖర రెడ్డి గారు. దాంట్లో 28 ఎకరాలు దళితులకు సంబంధించింది ఎస్ఐడి భూమి సార్. నిజానికి ఆ కంపెనీలో అసలు యాక్టివిటీ లేదు సార్. వీళ్ళకి ఏంటంటే ఇట్లాంటివి ఇందాక మన జనసేన సోదరుడు చెప్పినట్టు వీళ్ళకి అన్ని రకాలుగా నచ్చుతేనే వాళ్ళ వాటాలు అవి చూస్తేనే తీసుకొస్తారు, లేకపోతే వాళ్ళని బెదిరించో లేకపోతే ఇంకోటి చేసో పంపిస్తారు. మీరు కనుక చూసుకున్నట్టంటే సార్ సండూర్ పవర్ కూడా కర్ణాటక ఇది కూడా అంతే సార్. వీళ్ళన్నీ ఫేక్ కంపెనీస్. దాంట్లో కూడా ఐరన్ అక్కడ విద్యుత్ కోసం అని కేటాయించిన భూముల్లో ఐరన్ ఓర్ తీస్తారు. 3,000 కోట్ల సున్నపు రాయి క్వారీలు కేటాయించినట్లు ఆ కంపెనీకి మారిషస్ లో దేశం నుంచి 124 కోట్ల రూపాయలు అప్పట్లో ఈడీ కూడా తరలించారని కూడా. అంటే ఇటువంటి పోకడలు పోయేది పక్కాగా వైసీపీ పార్టీ మాత్రం.